గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్‌కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్‌లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో, ఈ వీడియోలో గ్రూప్ 1 రిజల్ట్స్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, దీనికి సంబంధించినటువంటి అప్డేట్‌కి వెళ్ళే ముందు ఇంకా మా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండండి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే టీజీపీఎస్‌సి సంబంధించినటువంటి కండక్ట్ చేసిన మనకు గ్రూప్ 1 ఏదైతే 560 పోస్టులు ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ స్టేజ్‌లో 31,000 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. తర్వాత మెయిన్స్ రాసిన అభ్యర్థులు మాత్రం 21,000 సో 93 మంది మాత్రమే రాశారు. దాదాపు 31,000 మాత్రం క్వాలిఫై అవ్వడంతో 10,000 మంది దాకా ఆబ్సెంట్ అవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి గ్రూప్ 1 రిజల్ట్స్ అప్డేట్ గనుక చూసుకున్నట్లయితే ఈ గ్రూప్ 1 ఫలితాలకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ మనకు మూల్యాంకనం అనేది పూర్తి కంప్లీట్‌గా అయిపోయిందండి. సో దీనికి సంబంధించినటువంటి జేఆర్ఎల్ కాకుండా 1:2 నిష్పత్తిలో సో మనకు ఫలితాలు వెల్లడించాలనేసి సో టీజీపీఎస్సీ భావిస్తున్నటువంటి సమాచారం రావడం జరిగింది. ఈ రిజల్ట్స్ ఎప్పుడైనా రావచ్చు, వచ్చే అవకాశం ఉందండి. సో అది మనకు ఈరోజా లేకపోతే 2 రోజుల తర్వాతనా లేకపోతే 3 డేస్‌నా లేకపోతే 1 వీక్ అనేది చెప్పలేం కానీ ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి మూల్యాంకనం పూర్తి కావడం వలన సో కమిషన్ ఎప్పుడైనా ఇది యొక్క రిజల్ట్స్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నది. దాదాపుగా ఒక 10 సంవత్సరాల తర్వాత సో మనకు కొత్త గ్రూప్ 1 ఆఫీసర్స్ లిస్ట్ అయితే రావడం జరుగుతుందండి. సో చాలా అద్భుతమైన సమాచారం అండి. సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే అఫీషియల్ అప్డేట్ అయితే ఉన్నదో మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్‌లో తొందరగానే రిజల్ట్స్‌లో ప్రకటిస్తారు. అదేవిధంగా ఏదైతే కేసెస్ ఉన్నాయో ఆ కేసెస్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. మనకు ఈడబ్ల్యూఎస్ అండ్ ఇంకోటి ఏంటిదంటే ఎస్టీ రిజర్వేషన్ సంబంధించినటువంటి కేసెస్. ఈ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అప్డేట్ ఇంకా మనకు తెలియలేదు. సో గతంలో ఇంకొకటి అడుగుతున్నారు సార్. సార్ మరి మీరు హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారంటున్నారు. మళ్ళీ ఇక్కడ రిజల్ట్ అంటున్నారు కదా! దీనికి సంబంధించినటువంటి ఏంటిది సమాచారం మాకు పూర్తిగా తెలియజేయండి అనేసి చెప్తున్నారు. నేను చెప్పిన సార్ ఒకటే రివ్యూ పిటిషన్ అయితే వేశారు. దీనికి సంబంధించినటువంటి కౌంటర్ ఫైల్ అనేది రాలేదు. అంటే బెంచ్‌కి అయితే కేసు రాలేదు. అంటే బెంచ్‌కి రాకముందు వీళ్ళు ఏ రూపంలో ఎప్పుడైనా ఫలితాలు ఇవ్వచ్చు. అంటే అక్కడ కోర్టు అక్కడ బెంచ్‌కి వచ్చి వాళ్ళ తీర్పులో ఆ గ్రూప్ 1 రిజల్ట్ స్టే ఇవ్వాలని కోరినప్పుడే ఈ యొక్క రిజల్ట్స్‌పై ఎటే అడ్డంకులు ఉంటాయి. ఒకవేళ కోర్టు దగ్గర వెళ్ళకముందే వీళ్ళు ప్రకటించవచ్చు. లేకపోతే కోర్టు ఆ కేసెస్‌ని డిస్మిస్ చేసి అయినా సరే తర్వాత రిజల్ట్ అయినా ప్రకటించవచ్చు. ఏ విధంగా అయినా రావచ్చు. సో, ముందైతే రివ్యూ పిటిషన్ అయితే వేశారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇంకా లేదండి మనకు. ఎప్పుడు కేసెస్ హియరింగ్ వస్తుందా అనేది కేసు స్టేటస్ ఇన్ఫర్మేషన్‌లో ఇంకా ఇవ్వలేదు. ఆ పర్టిక్యులర్‌గా ఆ డేట్ వచ్చినప్పుడు మరి ఇరువురు న్యాయవాదులు వాదించిన తర్వాత మరి హైకోర్టు న్యాయమూర్తి గారు దీనికి సంబంధించినటువంటి మరి స్టే ఇస్తారా లేదా అనేది సో మనకు సమాచారం లేదు గానీ తర్వాత మనకు ఈ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను అప్డేట్ ఇస్తానండి. ఇప్పుడైతే మనకు సమాచారం ఏంటిది సార్ అంటే ఏదైతే రిజల్ట్స్ అప్డేట్ అయితే ఉందో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది వచ్చింది. ఒక 2, 3 రోజుల్లోనే వచ్చే అవకాశం ఎక్కువగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నదండి. సో చూడాలి, లెట్స్ సీ. సో కాబోయే కొత్త గ్రూప్ 4 ఆఫీసర్స్. సో అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ అండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.